నేను మీకు ప్రశ్న ఇస్తున్నా, డెవలప్మెంట్ అంటే ఏంది? ఈ స్ట్రీట్ లైట్లు, ఈ రోడ్లు కట్టడము, లేకుంటే మన మోయిన వాళ్ళు క్లీన్ చేయడం డెవలప్మెంటా? రోడ్లు వేసి ఇంకా లైట్లు వేసి అది డెవలప్మెంట్ కాదు. పేరు మాత్రానికి జూబ్లీస్ ఉంది. అక్కడ పక్కనే వైన్ షాప్, స్కూల్ పిల్లలు ఇక్కడ పక్కనే స్కూల్. ఇదా డెవలప్మెంట్? నవీన్ కుమార్ గారికి టికెట్ వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది. జూబ్లీస్ గురించి అడిగేటోడు కావాలా మాకు, ఇక్కడ లోకల్ నాయకుడు కావాలా. 3 years ఇద్దాం, ఈయన ఇచ్చి ఒకసారి గెలిపించుకుందాం. ఈ 3 years లో ఈయన చేసిండనుకో నెక్స్ట్ టైం ఆయన కడగానికి ఉంటుంది. అన్న నమస్తే. నమస్తే అన్న, జై భీమ్ అన్న. ఏం పేరు అన్న? నా పేరు మొహమ్మద్ గౌస్ అన్న. ఇక్కడ ఉంటారు? పుట్టింది ఇక్కడ, 51 సంవత్సరాల నుంచి ఉంది నా వయసు. ఇక్కడే పుట్టిన. ఓటాకు ఉన్నా బాగా హైదరాబాద్. మా మదర్ ఫాదర్ అంతా హైదరాబాద్ లోకల్స్ మేము. ఇక్కడనే ఉంటారంట కాబట్టి ఇక ఇక్కడ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారన్న? మాగంటి గోపీనాథ్ గారు దాదాపు టీడీపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు. మరి ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా లేదా ఇక్కడ? ఏం చెప్తారు మీరు? నాకు ఒక్కటే నేను మీకు ప్రశ్న ఇస్తున్నా, డెవలప్మెంట్ అంటే ఏంది? ఈ స్ట్రీట్ లైట్లు, ఈ రోడ్లు కట్టడము, లేకుంటే మన మోయిన వాళ్ళు క్లీన్ చేయడం డెవలప్మెంటా? లేకుంటే డెవలప్మెంట్ అంటే మీ దృష్టిలో ఏంది? మీరు చెప్పండి ఒక్కసారి. డెవలప్మెంట్ అంటే ఒక స్కూలు, ఒక కాలేజు, ఒక గవర్నమెంట్ గురించి కాలేజు, ఒక ఆడపిల్లల గురించి ఏదైనా లర్నింగ్, ఏమైనా స్టిచ్చింగ్ సెంటర్లు, దానికి డెవలప్మెంట్ అంటారు. రోడ్లు వేసి ఇంకా లైట్లు వేసి అది డెవలప్మెంట్ కాదు. ఈ గత 50 సంవత్సరాల నుంచి బస్తీ ఉంది. ఒకటే స్కూల్ ఉండే అక్కడ చెక్ పోస్ట్లో, తర్వాత అక్కడ మన కార్మిక నగర్లైంది. ఇంతవరకు ఒక జూనియర్ కాలేజ్ లేదు, ఒక డిగ్రీ కాలేజ్ లేదు. పిల్లలు 10th క్లాస్ చదివిన పిల్లలు ఇక్కడ జూబ్లీస్ అంటే స్లమ్స్లో వస్తుంది. పేరు మాత్రానికి జూబ్లీస్ ఉంది, స్లమ్స్. ఇందులో ఎంతోమంది పిల్లలు 10వ క్లాస్ చదివిన తర్వాత ఫీజులు కట్టలేక పనులకు, ఏదో కూలి పనులకు దీనికి వెళ్తారు. కనీసం ఒక జూనియర్ కాలేజ్ జూబ్లీస్లో, ఒక జూనియర్ కాలేజ్ కానీ, ఒక డిగ్రీ కాలేజ్ కానీ, కనీసం అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒక్క కాలేజ్ కట్టలే. 50 సంవత్సరాలు ఇది బస్తీ. పీజీఆర్ నుంచి ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి మీరు అన్న డెవలప్మెంట్ కూడా జరగలేదు. ఏడైంది? మీరు ఇప్పుడు తిరుగుతూనే ఉన్నారు. మీరు ఏమనంటే నాకు వాడు చేస్తాడు, వీడు చేస్తాడు, వాడు చేస్తాడు. ఏం డెవలప్మెంట్ చేసినారు చెప్పండి నాకు? 15 yearsలో వీళ్ళు ఉన్నారు, ఏం చేసినారు? మీ వెనకాల చూడండి, చెత్త ఎంత ఉంది. ఇది కమిటీ అలా, ఇది చౌరస్తా సెంటర్. ఈ సెంటర్లో ఇట్లా ఉంటుందా? అక్కడ పక్కనే వైన్ షాప్, స్కూల్ పిల్లలు ఇక్కడ పక్కనే స్కూల్. ఎంత ప్రాబ్లం అవుతుంది? ఏమైనా డెవలప్మెంట్ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే రోడ్లు వేసిండు, మాకు స్ట్రీట్ లైట్లు ఇచ్చి, అది డెవలప్మెంట్ కాదు. ఒక పిల్లల గురించి ఆలోచించండి, చదువు గురించి ఆలోచించండి. పిల్లలకు ఒక జూనియర్ కాలేజ్ తేవడం గాను, లేకుంటే డిగ్రీ కాలేజ్ కానీ తేవడము, లేకుంటే ఆడవాళ్ళకి ఇట్లా లేడీస్ ఎవరైనా ఉంటారు వాళ్ళకు ఒక సెంటర్ లాగా ఏదైనా స్టిచ్చింగ్ది ఉంటాయి కదా, కుట్లది. అట్లా ఇంతకుముందు నేను చిన్నప్పుడు ఉండే, అట్లా ఉన్నప్పుడు ఉండే ఈ సుగూడల సెట్విన్. అది ఇంతవరకు కన్స్ట్రక్షన్ కాలేజ్ సెట్విన్ అనేది. పిల్లలకు కానీ ఏదైనా ఆర్ఎన్ఏసి, ఏదో ఎలక్ట్రిక్ మోటార్ వైండింగ్ అట్లా నేర్చుకునేటోళ్ళు. అన్ఎంప్లాయ్మెంట్ దూరం అవుతుండే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అది లేదు. డెవలప్మెంట్ అంటే ఏంది? ఇదా డెవలప్మెంట్? మరి బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ నవీన్ కుమార్ గారికి టికెట్ వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు భార్యకి టికెట్ వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది. మళ్ళీ ఏరియాలో మైనార్టీ ఓట్లు కూడా కీలకం. ఎవరికి కలిసి వచ్చే అవకాశం? మీ లెక్కలా ఇప్పుడు మాగంటి 15 సంవత్సరాలు చేశాడు. చేసినా మీరు సర్వే చేసుకోండి. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ ఉంటే నేను టీఆర్ఎస్కి వేస్తా, అయినా ఎంఐఎం ఉంటే ఎంఐఎం అనుకుంటాడు, బీజేపీ మీరు అన్ని కలిపి ఆలోచించండి. ఏం డెవలప్మెంట్ చేసిండు ఆయన? ఏం చేసిండు? ఏం లేదు. నా దృష్టి లేదు. అక్కడ ఏదో ఏం చేస్తే గుట్ట పైన ఫంక్షన్ హాల్ కట్టినట్టు పిల్లోడు పుట్టినాక పెద్ద అయినాక పెళ్ళి, పిల్లోడు పుట్టిన తర్వాత స్కూల్లో కాలేజ్కి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలా? ఎవరికి ఇప్పుడు స్తోమత ఉందా? ఏం లేదు స్తోమత. చాలా స్లమ్స్ ఉన్నారు ఇక్కడ. లేబర్ మనుషులు ఉన్నారు, కూలీ పనులు చేసేటోళ్ళు. వాళ్ళకి కనీసం ఒక కాలేజో డిగ్రీ కాలేజ్ తీసుకురావాలి. వాళ్ళు అది తీసుకురావాలి. 15 సంవత్సరాల్లో ఒక్కటి నా లెక్క ప్రకారం ఏం చేయలే ఆయన డెవలప్మెంట్. అది చేసిండి కేసీఆర్ స్కీమ్స్ వల్ల, పింఛన్, వృద్ధాల పింఛన్, హ్యాండిక్యాప్ పింఛన్, దాని తప్ప అసెంబ్లీ సెషన్లో ఎంతసేపు మాట్లాడిండు అడగండి మీరు. మొత్తం ఈ 15 yearsలో 13 yearsలో ఎంతసేపు అసెంబ్లీలో జూబ్లీస్ గురించి ఏమైనా అడిగిండా? అడగలే. జూబ్లీస్ గురించి అడిగేటోడు కావాలా మాకు, ఇక్కడ లోకల్ నాయకుడు కావాలా. లోకల్ ఆయన ఉండేది జూబ్లీలో. ఇప్పుడు లోకల్ అంటే పిలుస్తే అద్దాక రాత్రికి రావాలా. మీరు అన్నట్టు ఇప్పుడు నవీన్ యాదవ్కి ప్రతి సందు తెలుసు. ఈయన పేరు చూస్తే పేరు చెప్తాడు, మీ పేరు చెప్తాడు, నా పేరు చెప్తాడు. అట్లాంటి నాయకుడు కావాలా మనకు. నవీన్ యాదవ్ అంటే అర్ధరాత్రి వస్తాడు, బస్తీ గురించి తెలుసు. అతను కూడా ఇక్కడే పుట్టిండు, వాళ్ళ నాయన కూడా ఇక్కడే పుట్టిండు. లోకల్ ఉంటే మా బాధలు తీరుతాయి. మా బాధలు ఏంటి? ఒక కాలేజ్ కానీ పిల్లలకి డిగ్రీ కాలేజ్ కానీ, ఏదైనా చదువు గురించి ఒక స్టిచ్చింగ్ లాగా, సెట్విన్ లాగా ఏదో చేయాలా. మాకు కావాల్సింది డెవలప్మెంట్ అంటే అది. ఈ రోడ్లు, డ్రైనేజ్లు అంటే మాకు సంబంధం లేదు. డెవలప్మెంట్ అంటే పిల్లలకు అన్ఎంప్లాయ్మెంట్ దూరం చేయాలి. గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 7.5 గడిచిపోతుంది. మరి ఏమైనా తేడా అనిపిస్తుందా? ఏం చెప్తారు? మీరు ఒక్కటి ఆలోచించండి. 10 సంవత్సరాలు ఒకటి చేసిన తర్వాత ఇంకొక 1 year 2 yearలో మనం చెప్పలేం.
ఇప్పుడు ఒక పెళ్లి చేసుకొచ్చిన ఆడపిల్లకు కూడా 1 year 2 yearలో మనకు ఏం తెలియదు. ఒక 4-5 సంవత్సరాలు అయితే పిల్ల కాపురం చేస్తుందా లేదన్నాడు. కొత్త కాపురం ఉంది. దేనికన్నా కష్టం అవుతుంది. నేను చదువుకున్నాను, నేను తెలుసు. వాళ్ళు చేసిండ్రో వాళ్ళ కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ చేసిన అది ఆటోమేటికల్గా అవుతుంది. ఎట్లా 4G వచ్చిన తర్వాత 5G వచ్చిన తర్వాత 6G. నేను 6G చచ్చినా అని చెప్పాను. ఎట్లా ఇయర్స్ పోతాయి అట్లా డెవలప్మెంట్. వీని కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. లోకల్ నాయకుడు నవీన్ యాదవ్కి ఇచ్చినాం కదా. 12 సంవత్సరాలు చేసాడు, చనిపోయాడు. లేకుంటే ఆయననే 15 సంవత్సరాలు. ఒక లోకల్ నాయకులకు ఇచ్చేద్దాం. 3 years ఉంది కదా ఇప్పుడు. 3 years ఇద్దాం. ఈయనకి ఇచ్చి ఒకసారి గెలిపించుకుందాం. ఈ 3 yearsలో ఈయన చేసిండనుకో నెక్స్ట్ టైం ఆయన అడగడానికి ఉంటుంది. నెక్స్ట్ టైం చేయలేదనుకో అప్పుడు వేరే లీడర్ గురించి మనం ఆలోచిస్తున్నాం. నేనే అంటున్నా, మీరేమంటున్నా, మీ అభిప్రాయం ఏంది?